ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం మహిళలకి ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందిలే అయ్యా, ఉచిత బస్సు బాగానే ఉంది. అవసరమైన వాళ్ళు వెళ్తే బాగుంటుంది. ప్రతి చిన్నదానికి ఉచిత బస్సు ఉందిలే అని గవర్నమెంట్ ఇచ్చారులే అని ప్రతి చిన్నదానికి వెళ్ళకూడదు. అవసరమైన దానికి వెళ్ళొచ్చు, చక్కగా చేసుకోవచ్చు. అన్నీ పెట్టాడు కాబట్టి గవర్నమెంట్ సంతోషమే. ఇప్పుడు మాకు బాగానే ఉంది అది ఇదని, మాకు అంతా మంచిగానే ఉంది. ఆయన మొత్తం మాకు బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం? ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మేము ఇవాళే లేసి వచ్చింది, ఇవాళే మేము వచ్చింది. ఎలా అనిపించింది? మాకు అంత రద్దీ లేదు, మామూలుగానే ఉంది. అంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల అందరూ రద్దీ ఎక్కువైపోయి మహిళలు తోసేసుకుంటారని విమర్శలు కూడా వస్తున్నాయి కదా. మాకైతే వాళ్ళు బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్కడి నుంచో? మేము అంతా గన్నవరం. ఎంత అవుతుందమ్మా టికెట్ ధర? ఎంత అవుతుంది? 35 రూపాయలు. మరి టికెట్ తీసుకున్నారా? ఫ్రీగానే వచ్చి మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ నుంచి దుర్గగుడికి వెళ్తున్నాం. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించలే, బాగుంది. ఎలా ఉంది స్వాతంత్రం పరిపాలన పనితీరు? ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఆయన రావడమే మాకు చాలా బాగుంది. కొంతమంది ఉచిత బస్సుల వల్ల మహిళలకు ఇబ్బంది అయిపోయింది, వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఏంటి ఏది కుర్తిగా ఇబ్బంది లేకుండా ఎక్కుతాం అయ్యా. ఒకళ్ళని సీట్లో ఉంటాం, ఒకళ్ళు నుంచుని ఉంటాం, అంతేగాని దానివల్ల ఇబ్బంది ఏముంటుంది? ఎప్పుడైనా ఉంది. టికెట్ కొనుక్కుంటే లేదా ఇబ్బంది? ఇవన్నీ ఏదో మనిషికి మాట అంటూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి విమర్శల్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి ఎలా చూసేది ఏముంది, బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నుంచి. ఎంత ఉంటుంది టికెట్ ధర సుమారుగా? ₹95. వెళ్ళేటప్పుడు అదే, వచ్చేటప్పుడు అదే. టికెట్ తీసుకున్నారా? ఫ్రీగా? ఫ్రీనే. ఎలా అనిపిస్తుంది? ₹95 తగ్గినాయి కదా. ఫ్రీగా ఇస్తాం, ఆడవాళ్ళకి ఫ్రీగా ఇస్తాం, మంచిదేగా అనుకున్నట్టు ఇచ్చారు. మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మహిళలకి రద్దీ ఎక్కువైపోయి తోపులాట జరిగిద్ది అని చెప్పేసి కూడా అంటున్నారు. అన్నారు కానీ అది ఏం ఉండదులే నాన్న. ఆడవాళ్ళు సర్దుకుంటే అదేమంత పెద్ద విశేషం కాదు. వెళ్ళొచ్చు, ఉచితంగా ఇచ్చినప్పుడు అందరూ సర్దుకుని ఎక్కడో అందరం ఫ్రీగా ఎక్కేవాళ్ళమే కదా, డబ్బులు పెట్టి ఎక్కేవాళ్ళం కాదు కదా కొట్టుకోవడానికి. నిదానికి ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు. ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారికి మీరు? ఏం చెబుతాం, ఆయన రావడమే మాకు మా మంచి కోరికగా ఉంది. ఇంకేముంది, ఆయనే రావాలి ఎప్పటికైనా. బాగానే ఉందయ్యా, బాగానే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గన్నవరం. నుంచి వస్తున్నారు. టికెట్ తీసుకున్నారా? ఫ్రీగా వచ్చారా? ఫ్రీగానే వచ్చాం. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది డబ్బులు లేనప్పుడు? బాగానే ఉంది. మామూలుగా సుమారుగా గన్నవరం నుంచి బస్ స్టాండ్కి రావడానికి ఎంత అవుతుంది టికెట్? 35. ఆటో అయితే 40 రూపాయలు. బస్సు అయితే 35 రూపాయలు. ఇప్పుడు ఆ టికెట్ కూడా లేదు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నారయ్యా. దీంతో పాటు మళ్ళీ మీకు సంబంధించి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, పథకాలకు సంబంధించి కూడా ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం మహిళలకి? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందిలే అయ్యా, ఉచిత బస్సు బాగానే ఉంది. అవసరమైన వాళ్ళు వెళ్తే బాగుంటుంది. ప్రతి చిన్నదానికి ఉచిత బస్సు ఉందిలే అని గవర్నమెంట్ ఇచ్చారులే అని ప్రతి చిన్నదానికి వెళ్ళకూడదు. అవసరమైన దానికి వెళ్ళొచ్చు, చక్కగా చేసుకోవచ్చు. అన్నీ పెట్టాడు కాబట్టి గవర్నమెంట్ సంతోషమే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము విద్యాధరపురం నుంచి వస్తున్నాను నాన్న. విద్యాధరపురం. ఎలా ఉంది టికెట్ ధర? ఎంత ఉంటుంది అక్కడి నుంచి సుమారు? ఈ విద్యాధరపురం నుంచి ఇక్కడ నుంచి 20 రూపాయలే కదా. అది కూడా లేకుండా వస్తున్నాం అంటే సంతోషమే కదా ఆడవాళ్ళకి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నారంటారా? చాలా మటుకు నిలబెట్టుకున్నారుగా, చాలా మటుకు నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అందరికీ ఉచిత బస్సు ఇస్తానన్నారు, ఇచ్చేశారు. అంతకుముందు కూడా కొన్ని ఇచ్చారు కదా. ఇప్పుడు ఇది పిల్లలకి ఐగాడి ఇచ్చారు కదా, సంతోషమే. చాలా మటుకు బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది మహిళల నుంచి రెస్పాన్స్? ఎలా ఉందంటారు? బాగానే ఉంది అంటున్నావు నాన్న, బాగానే ఉంది అనుకుంటున్నారు. బస్సుల్లో విపరీతంగా మహిళలు ఎక్కేసి రద్దీగా ఉంటుందని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ విమర్శలకు మీరేం చెప్తారు? అంటే మరి పొద్దున్న సాయంకాలం ఎక్కువ ఉంటాయి. పొద్దున్న సాయంకాలము మరి ఉదయం పనులకు వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, మరి అప్పుడు రద్దీ ఉంటుంది, లేకుండా ఉండదు కదా. మరి మామూలు అప్పుడు కూడా ఉంటుంది కదా. అది ఉదయం సాయంకాలం కాలేజీలో వదులుతారు, స్కూల్లో వదులుతారు, అప్పుడు పిల్లల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే రద్దీ ఏంటంటే కదా, ఫ్రీ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. తోసుకొని జరగండి అనేసి, ఏంటి ఫ్రీ కదా అని ఎట్టగట్ట ఎక్కాలి, మళ్ళీ బస్సు వెళ్ళిపోతే ఎట్లాగా అనుకుంటాం కదా. ఆడవాళ్ళకి సహజంగా ఇవన్నీ నాన్న.
బాగానే ఉంది. ఏంటంటే కొంచెం చూసి ఆలోచించి ఎక్కాలి. ఈ బస్సు కాదు ఇంకో బస్సు ఎక్కుదాం, మరీ తోసేసుకొని ఎక్కాల్సిన అవసరం ఏముంది. ఇంకో బస్సు వస్తుంది కదా, కాసేపు వెయిటింగ్ చెయ్యాలి. వెళ్తే సంతోషంగా అన్నీ మంచిగా జరుగుతాయి. ఎవరికాళ్ళు గొడవలు లేకుండా కొట్టుకుంటాం తోసుకుంటాం లేకుండా వెళ్తే సంతోషంగా ఆయన పెట్టినందుకు బాగానే వెళ్తున్నారు. ఏదో ఆయన అన్నదమ్ములు గాను ఆడపడుచులకు ఇచ్చినందుకు సంతోషంగా అన్నీ బాగా జరిగితే ఆయనకి సంతోషం, మాకు సంతోషం. మరి ఇప్పుడు చెప్పిన హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మీరేం చెప్తారు? నాకు అంత వివరంగా అన్ని చెప్పలేను. ఎలా అనిపించింది సంవత్సరం పరిపాలన పనితీరు? ఎలా బాగానే ఉంది ఆయన పరిపాలన. ఫస్ట్ నుంచి ఇదివరకు కూడా బాగానే ఉంది కదా నాన్న ఆయన పరిపాలన. ఇదివరకు కూడా అందరూ ఆయన ఉంటేనే అన్నీ జరుగుతాయి. జగన్ కొంచెం కుక్కరోళ్ళకి ఉద్యోగాలు లేకుండా వ్యాపారాలు అన్నీ లేకుండా అయిపోయినాయని కొన్నాళ్ళు అందరూ బాధపడ్డారు కదా నాన్న. అది సంగతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సలపల్లి నుంచి. సలపల్లి. అక్కడ నుంచి టికెట్ తీసుకున్నారా? ఫ్రీగానే వస్తుంది. ఎంత అవుతుంది విజయవాడ రావడానికి టికెట్ ధర? 100 రూపాయలు అలా అవుతుంది. 95 రూపాయలు. మరి ఇప్పుడు 95 రూపాయలు మిగిలినట్టే అనుకుంటున్నారా? మరి మిగులుతాయి కదండి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? కనకదుర్గమ్మ గుడికి. దుర్గమ్మ గుడికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి కూడా ఫ్రీగానే. ఇక్కడ నుంచి ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మహిళలకి? ఎలా అనిపిస్తుంది? బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారంటారా? ఎందుకు నిలబెట్టుకున్నారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలన్నా కానీ మళ్ళీ అదే 95 రూపాయలు, మొత్తం 200 రూపాయలు మిగులుతున్నాయి. ఎలా అనిపిస్తుంది ఈ ఉచిత? ఏమైంది శుభ్రంగా చక్క ఫ్రీగా వెళ్ళి వస్తున్నాం, ఫ్రీగా వస్తున్నాం. మరి ఎన్ని కలిసి వచ్చినట్టేగా. అది ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సలపల్లి. అక్కడ నుండి. ఎంత టికెట్ ధర అంత విజయవాడ? 95 రూపాయలు. మళ్ళీ రిటర్న్ కూడా 95 రూపాయలు, 200 రూపాయలు మిగిలినట్టు. అవును. ఎలా అనిపిస్తుంది? చెప్పిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నాడుగా, మరి నిలబెట్టుకోమట్టేగా ఇప్పుడు ఇట్లా చేసింది. అది మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ వస్తాడు మరి, ఆయన చేస్తాం మరి. ఎందుకని మరి ఫ్రీ బస్సులు ఇచ్చాడా, అన్నీ ఇస్తున్నాడా, మరేంటి ఇంకా ఎలా పొలానికి వేస్తున్నాడు, వ్యవసాయానికి వేస్తున్నాడు, చక్కగా అన్నీ వస్తున్నాయి. ఇంకేంటి? గ్యాస్ బండ్లు వచ్చాయా మీకు? ఉచిత గ్యాస్ బండి పడినాయి మాకు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నారంటారు? నిలబెట్టుకుంటున్నాడుగా, మరి ఒకటి చేస్తున్నాడు. డబ్బులు పడినాయి. ఎలా అనిపించింది ఈ సంవత్సరం పరిపాలన పనితీరు? అనిపించిందమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఆగిరిపల్లి నుండి వస్తాను. ఆగిరిపల్లి నుంచి వస్తున్నారు. మామూలుగా సుమారుగా బస్ స్టాండ్కి రావడానికి ఎంత ఉంటుంది టికెట్ ధర? 45 రూపాయలు. టికెట్ తీసుకున్నారా? ఫ్రీగానే వచ్చింది. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్పిన ప్రకారంగా నిలబెట్టుకున్నారంటారు హామీని? నిలబెట్టుకున్నారండి. ఎలా ఉంది బస్సుల్లో రద్దీ కానివ్వండి? ఎక్కువ బాగా రద్దీగా ఉందండి. నిలబడే వచ్చాం. తోపుస్లాట్ కానీ అలాంటిది ఏమన్నా? తోపుస్లాట్ ఏం లేదు కానీ నిలబడి అందరూ బాగా రష్గా ఉంది. మైలవరం నుంచి వస్తున్నారు. టికెట్ తీసుకున్నారా? ఫ్రీగానే. మైలవరం నుంచి విజయవాడ రావడానికి ఎంత ఉంటుంది ఖర్చు? టికెట్ ధర ఎంత ఉంటుంది? టికెట్ అంటే 45 రూపాయలు. 45 రూపాయలు. రానుబోను 90 రూపాయలు. మరి ఎలా మిగిలినట్టే అనుకుంటున్నారా? మిగిలినట్టే కదా. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మంచిది అనిపించింది. మరి ఎలా ఉంది బస్సుల్లో రద్దీ కానీ? ఎలా ఉంది? బాగానే ఉంది. మరి దీనిపైన కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. మహిళలు మొత్తం ఎక్కువైపోయి తోపులాట జరుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నమాట. అలాంటిది ఏమైనా కనిపిస్తుందా? లేదండి బాగానే ఉంది. బాగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. ఓకే సంతోషమేనా? ఎలా ఉంది ఈ సంవత్సరం పరిపాలన పనితీరు? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మహిళలకు సంబంధించి ఎలా ఉందండి? బాగుందండి. బాగుంది. మరి మీకు మహిళలకు సంబంధించి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చాయా? వచ్చినాయండి. పింఛన్ వస్తుందా మీకు? వస్తుందండి. టైంకి ఇస్తున్నారా? కరెక్ట్గా. గతానికంటే పర్లేదండి. పర్లా. మళ్ళీ గెలిపించుకుంటారా చంద్రబాబు నాయుడు? ఓకే. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు కదా. ఎంత ఉంటుంది టికెట్ ధర విజయవాడ రావడానికి? 45 రూపాయలు. మరి 45 రూపాయలు మిగిలినట్టే. జగ్గేపేట నుంచి వస్తున్నారు. విజయవాడకి ఎంత ఉంటుంది టికెట్ ధర? 120 రూపాయలు. రావడానికే 120 రూపాయలు. రానుబోను 240 రూపాయలు అవుతుంది కదా. ఎలా అనిపిస్తుంది? రేట్ తగ్గినట్టే అంటారా? తగ్గిందిగా మరి.
తగ్గిందిగా మరి 120, 120. ఎలా అనిపిస్తుంది మీకు? మరి బాగానే ఉంది మరి. బాగానే ఉంది. మరి బస్సుల్లో ఎక్కువగా మహిళలు ఎక్కిపోవటం వల్ల బాగా రద్దీగా ఉండిపోతే తోపిసలాట జరుగుతుందని చెప్పేసి అంటున్నారు కదా, ఏమంటారు? అదేం లేదుగా మరి. అదేం లేదుగా, అదేం లేదు, ఫ్రీగానే ఉందంటారా? బాగానే ఉంది. బాగానే ఉంది. ఎలా అనిపించింది సంవత్సరం పరిపాలన పనితీరు? బాగానే ఉంది. బాగానే ఉంది. బాగానే ఉందా? ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? బాగానే చేస్తున్నావు.